అదిరబన్నా హైలెస్సో అదిరబన్నా హైలెస్సో అదిరబన్నా హైలో హైలెస్సో మీసాలు మెలిపెట్టి మన మట్టి మీద బొట్టు పెట్టి బండెనక బండి గట్టి మరి పల్లె వెలుగు బస్సు బట్టి దైవ కణం దిగుతోంది నాటి దండయాత్ర దారి బట్టి యుద్ధం ఒకటి వస్తోంది ఈ పుడమి తల్లి నోము బట్టి ఆకుపచ్చ కత్తి బట్టి మా వ్యవసాయ రథమెక్కి మీసాలు మెలిపెట్టి మన మట్టి మీద ఒట్టు పెట్టి బండెనక బండి గట్టి మరి పల్లె వెలుగు బస్సు బట్టి నడవలేక మేము నలుగుతుండగా నాగలై నడిపించడానికి కాటి వైపు కాడి కదులుతుండగా ఎద్దల్లే ఎద పంచడానికి కాడి కాసేపు కట్టి పెట్టి కల్తీగాళ్ళ లెక్క తేల్చడానికి ఉన్నాడున్నాడు మాకంటూ ఒకడున్నాడు దివి నుండి దిగి వచ్చిన భగవంతుడు కాదు వాడు ఆ దివి పైకి ఉరికేటి గెలిచేటి భగీరథరణం వాడు మీసాలు మెలిపెట్టి మన మట్టి మీద ఒట్టు పెట్టి బండెనక బండి గట్టి మరి పల్లె వెలుగు బస్సు బట్టి మనకు మారు బరువవుతూ ఉండగా మట్టల్లే మాట కలపడానికి నీళ్లకేమో నీడ కరువు రాగా చెట్టల్లే సేద తీర్చడానికి అన్నమో రామచంద్ర అనే రైతుకు అమ్మల్లే ప్రేమ పంచడానికి వస్తాడొస్తాడు మా కోసం ఒకడొస్తాడు పుడమి తల్లి పురిటి నొప్పి చూసి మన చేలో కానుపేమ కబ్జాగాళ్లకు చేసొద్దాం చలో చలో మీసాలు మెలిపెట్టి మన మట్టి మీద ఒట్టు పెట్టి బండెనక బండి 10 రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం. ఈ విషయం మీడియాకి తెలిస్తే ఉతికేస్తారు, పై అధికారులకు తెలిస్తే 620 గారు చంపా వాడు సార్ గారిని కూడా రమ్మన్నాడు. ఈ ప్రాబ్లం అయిపోయింది. ఈ మధ్య బాగా మారిపోయాడు సార్. నువ్వన్నీ పట్టుకో. ఏంటవి? గోడకి టీవీ, మూలకు ఫ్రిజ్, రూమ్ లో వైఫై, చేతిలో స్మార్ట్ ఫోన్. ఏమైనా హైఫై అయిపోయావా? వైఫై అయిపోయా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. 1 నిమిషం ఆలస్యం సరే మనం మిస్ అయిపోతాం. ఈ పైప్ ఎక్కడికి
దొంగ కొడుకు. అంటే మీ అమ్మ వాళ్ళు వదిలేసి ఏం చేస్తున్నా? Yeah, there she is. చాలా సినిమాలు వస్తున్నాయి కానీ రైతు గురించి ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు ప్రతి ప్రేక్షకులు ఆదరించాలి. చిరంజీవి ఇలాంటి సినిమాలు తీసి మా అందరి దృష్టిలో చాలా మళ్ళీ చేయాలని కోరుతున్నాము. చిరంజీవి ఎప్పటికీ ఇలాగే ఉండాలి. బాస్ ఈజ్ బ్యాక్, రియల్ ఈజ్ బ్యాక్. గొప్ప సినిమా. ఒక ప్రజల రైతు ఎలా ఉండాలి, వాళ్ళ కోసం ఏం చేయాలి అనేది ఒక ప్రజలకు గుర్తింపు తెచ్చిన సినిమా ఈ గొప్ప సినిమా అనేది. ఇలాంటి సినిమాలు బాగా తీయాలి. ఈ మన ఇండస్ట్రీకి చాలా ఇటువంటి సినిమాలు తీస్తే చాలా రైతులకు కూడా ఇలాంటి ప్రశ్నలు జరుగుతాయి. రైతులకు అన్యాయం ఎంత జరుగుతుంది. ఇవన్నీ చాలా గొప్ప సినిమా అండి. చాలా 100% గొప్ప సినిమా. 100%. ఎమోషన్ సినిమా మాత్రం 100 days పక్కా. 151 చిత్రము. ఇది వ్యవసాయదారుల గురించి తీసాడు. ఇప్పటికీ 2 రాష్ట్రాలు కూడా మంచిగా ఉపయోగపడేటట్టు వాటర్ గురించి మంచిగా ఇలానే చేయాలి. చిరంజీవి మళ్ళీ ఇలా చిత్రాలు తీయాలి కంపల్సరీ. మళ్ళీ తీయాలి కంపల్సరీ. మెగాస్టార్ లేదా 100 days సినిమా కంపల్సరీ. 100 days కంపల్సరీ. ఇదే వ్యవసాయదారుల గురించి తీయాలి. సమస్య పేదవాడు ఎలా బతకాలా నీళ్ళ గురించి అని రావాలి. ఇలాంటి సినిమాలు రావాలి. ఇంత మళ్ళీ సూపర్ 100 days. వెయిట్ చేస్తున్న మంది కోసం వస్తున్న సందర్భంగా చూస్తున్నామండి. వినాయక్ డైరెక్షన్ లో సూపర్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారిది 10 సంవత్సరాల నుంచి సినిమా మళ్ళీ ఇప్పుడే వచ్చింది. ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఉన్నాము. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. బాస్ ఈజ్ బ్యాక్. ఓకే, బాస్ ఈజ్ బ్యాక్. ఈరోజు చిరంజీవి గారు 10 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలో ఈ అడుగుపెట్టి ఈరోజు 150వ చలనచిత్రం సంచలనం రేపే విధంగా చిత్రీకరించారు. దీనికి మళ్ళీ చిరంజీవి గారు కూడా పూర్వంలో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తనకు సాటి అంటూ ఎవరు లేరు.
ఈ యొక్క మన చిరంజీవి గారిని మేమందరము ఫ్యాన్స్ లో ఉన్న వాళ్ళందరం అయితే మళ్ళీ మేము ఆనందిస్తున్నాం ఇక్కడ చూసిన తర్వాత. ఇది ఖచ్చితంగా ఎన్ని రోజులని కాదు కానీ మంచి మెసేజ్ సినిమా ఉంది ఇది. ఇప్పుడు అప్పుడు చెప్పినట్టుగా మేము ఎన్ని రోజులు ఆడతాయి అన్ని రోజులు ఆడతాను కాదు, ఇప్పుడు మాత్రం మెసేజ్ పిక్చర్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అందరికీ మెప్పుగా ఉంటుందని చెప్పేసి మా యొక్క ఫ్యాన్స్ తరఫున కోరుకుంటున్నాం. మళ్ళీ బాగా సినిమా మళ్ళీ మాకు వచ్చింది, మాకు చాలా ఆనందంగా ఉంది. థియేటర్ కానీ ప్రజలు కానీ చాలా ఆనందంగా ఉన్నారు. నిన్న నుంచి కోలాహలంగా ఉంది థియేటర్ మొత్తము, చాలా అందంగా డెకరేషన్ చేశాము, బ్యాండ్ కానీ లైటింగ్ కానీ. మా ఫ్యాన్స్ అందరికీ చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారు మళ్ళీ అప్పుడు ఇలాగే దుస్తులో ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏమి తగ్గలేదు. అన్నగారు ఇలా ఉంటారు, ఇప్పుడైనా ఇంకా పసువంతరైనా అలాగే ఉంటారు. జై చిరంజీవి. తారలు ఎంతమంది ఉన్నా చందమామ ఒకటే. ఓకే, బాస్ ఈస్ బ్యాక్. అంతే. ఇటువంటి సినిమా ఎప్పుడు రాలేదండి, ఒక ఫ్యాన్స్ పరంగా రాదండి, ఒక మామూలు వ్యక్తిగా చెప్తున్నానండి. ఈ సినిమా చూసినాక ప్రతి ఒక్క రైతు నీరు దాని గురించి ఎంత బాగుందంటే అంత బాగా చూశారు.